మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈవెంట్కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. పూర్తి సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ డిపి నాయుడు అందిస్తారు. ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి వాల్తేరు వీరయ్యకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పనులన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు యాక్చువల్గా ఇది ఈ విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం అని అయితే మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, లేదంటే జీవో నెంబర్ 1కి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 వలన అయితే మాత్రం అక్కడ అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ అయితే మాత్రం శాంతి భద్రతలు అయితే ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో అయితే మాత్రం దీన్ని ఇక్కడ అయితే మాత్రం పూర్తిగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పనులన్నీ అయితే మాత్రం యుద్ధ ప్రాతిపదికన అయితే చేయడం జరిగింది. కారణం ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహిస్తారని చెప్పే ఉద్దేశంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది. అయితే పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం ఇమీడియట్గా దీన్ని అయితే మాత్రం రాత్రి మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం పనులు పూర్చేయాలనే ఉద్దేశంతో అయితే మాత్రం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అయితే మాత్రం పూర్తిగా వీళ్ళు ఆధీనంలో తీసుకొని పూర్తి స్థాయిలో అయితే మాత్రం కూడా పనులను కూడా చకచకా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్టు విశాఖ ఏయూ గ్రౌండ్స్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పూర్తిగా భద్రతకు ఎటువంటి ఇబ్బందికి కలగకుండా అయితే మాత్రం వాటిని అయితే మాత్రం అన్ని రకాలుగా వీళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బారికేడ్లు నిర్మించడం కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ స్థాయిలో ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం వీటిని 3 భాగాలుగా కూడా విభజించడం కూడా జరిగింది. అందులో ఏంటంటే వీఐపీ గాను, మోస్ట్ వీఐపీ గాను అంటూ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్ మెగా అభిమానులు అనేసరికి చూసుకోవచ్చు బాగా కోలాహలం చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో ఆనందోత్సవంలో చిరంజీవిని చూసిన ఆనందంలో అయితే మాత్రం వాళ్ళు కేరింతలు కొట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం భారీగా అయితే మాత్రం వీళ్ళు బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చీకటి పడిన నేపథ్యంలో, ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతున్నప్పటికీ కూడా చీకటి పడితే కనుక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కూడా పూర్తి స్థాయిలో అయితే లైటింగ్ ఏర్పాట్లు అయితే మాత్రం బాగా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు విజువల్స్ చూస్తున్నట్టు ఏదైతే ప్రధాన వేదిక ఏదైతే ఉందో వేదికనైతే మాత్రం పూర్తి స్థాయిలో ఎల్ఈడీతో అయితే మాత్రం అలంకరించడం జరిగింది. ఎల్ఈడీలో చిరంజీవిని ఇక్కడ ఎల్ఈడీలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో మెగాస్టార్ చిరంజీవిని చూపించేందుకు అన్ని రకాలుగా అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా వాల్తేరు వీరయ్యకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అభిమానులు అయితే మాత్రం కోలాహలం నెలకొని ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ వేదికగా ఏదైతే విశాఖపట్నం వేదికగా ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ఇక్కడ జరగడంతో అయితే మాత్రం, అదేవిధంగా చూసుకున్నట్టయితే మత్స్యకార గ్రామాలైనటువంటి మత్స్యకార గ్రామంలో కూడా షూటింగ్లు జరగడం, అదేవిధంగా చూస్తే మత్స్యకార గ్రామంగా అదేవిధంగా ఏదైతే వేషధారణ కూడా కావచ్చు, అంటే ఆ వేషధారణ కూడా ఆ విధంగా చేయడంతో అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం మాస్ మహారాజులాగా అయితే మాత్రం ఏం చేయలేక ఉన్నారు. అదే నేపథ్యంలో ఈ మూవీలో అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజు రవితేజ కూడా ఇందులో నటిస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం భారీగా అభిమానులు అయితే మాత్రం ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఇటు రవితేజకు సంబంధించి కావచ్చు, అభిమానులు అయితే మాత్రం భారీగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం దీన్ని అయితే ఎక్కువగా అభిమానులు వస్తారన్న ఆలోచనతో అయితే మాత్రం ఏ గ్రౌండ్స్ అయితే మాత్రం పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి సినిమాలో ఏ విధంగా అయితే ఉండబోతుందో అదేవిధంగా మ్యూజిక్ని అయితే మాత్రం అభిమానులందరికీ వినిపించే నేపథ్యంలో అయితే మాత్రం సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూడొచ్చు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి భారీ కటౌట్లను అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రవితేజ కూడా కటౌట్లను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే సుమారుగా ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ వాళ్ళు అంచనాలు అయితే మాత్రం 30,000 నుంచి 50,000 వరకు మంది అభిమానులు వస్తారన్న వాళ్ళైతే మాత్రం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి విశాఖలో జరుగుతున్నటువంటి చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంకి 1,00,000 వరకు కూడా ఏదైతే అభిమానులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మాత్రం అయితే మాత్రం బయట అభిమానులు చెప్పడం జరుగుతుంది. అంటే మనం చూసుకోవచ్చు అభిమానులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి సందడి చేసేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారని మనం చెప్పొచ్చు. మరికొన్ని గంటల్లో ప్రారంభం ఏర్పాట్లన్నీ త్వరితగతిన అయితే పూర్తి ఉన్నాయి. ఎందుకంటే ముందుగా విశాఖ ఆర్కే బీచ్ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మాత్రం దాన్ని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి అయితే మార్చడం జరిగింది. దీనిపై అయితే మాత్రం విస్తృతంగా పనులు అయితే మాత్రం చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన అయితే మాత్రం పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి దీనిపై అయితే మాత్రం మరింత సమాచారం అయితే మాత్రం మనతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గారు ఉన్నారు. ఈ నడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశాఖ ఆర్కే బీచ్ అనుకున్నారు, తర్వాత ఏంటంటే అనుకోని పరిస్థితుల వల్ల ఇక్కడ మారింది. ఏ విధంగా ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు?
కొంచెం అందరికీ నమస్తే అండి. కొంచెం ఆలస్యమైన పర్మిషన్ రావడం ఆలస్యమైనా కొంచెం ఇబ్బందులు గురైనా ఎన్ని కష్టాలైనా సరే చివరకు ఇక్కడ మీరు చూశారు యుద్ధ ప్రాతిపదిక మీద తెల్లవారులు కూడా ఇక్కడ ఫంక్షన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ జయప్రదంగా జరుగుతున్నాయి. కొద్దిసేపట్లో ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. మైత్రి మూవీస్ మేకర్స్ వారు నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఈ వాల్తేరు వీరయ్య ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఈవెంట్ ఎవరైతే చేస్తున్నారో వెంకట్ అండ్ టీమ్ వారంతా కూడా చాలా వైభవంగా కొత్త రకంగా నూతనంగా ఈ వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. మీకు కొద్దిసేపట్లో ఆల్రెడీ సిటీలో ఉన్న అభిమానులు కానీ ఇతర ప్రాంతాలు చూస్తున్న అభిమానులందరూ కూడా ఈ విశాఖపట్నం తీరాన్ని చేరుకున్నారు. చిరంజీవి గారు మధ్యాహ్నానికల్లా చేరుకోనున్నారు. వారికి ఘన స్వాగతం కూడా పలకటానికి ఏర్పాట్లు జరిగినాయి. మొత్తం మీద ఈ ఫంక్షన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధిస్తుంది అని చెప్పడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన పాటలు కానీ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ, ఇంకా ఎక్సలెంట్, దానికి పదాలు లేవు. ఎంత గొప్ప ట్రైలర్ అని చెప్పడానికి. ఆల్రెడీ పాటలు హిట్ అయిపోయినాయి, ట్రైలర్ హిట్ అయిపోయింది. ఇంకా సినిమా ఇంకా త్వరలోనే మనం 13వ తారీఖున చూడబోతున్నాం. అద్భుతంగా ఉండబోతుంది. చిరంజీవి గారు అన్ని సినిమాల కంటే ఇది అత్యధిక కలెక్షన్ రాబోయే సినిమా అని ఘంటాపథంగా చెప్పొచ్చండి. అంటే చూసుకున్నట్టయితే కనుక ముందుగా ఆర్కే బీచ్ అనుకోవడం అయితే మాత్రం అభిమానులందరూ ఇప్పటికే ఆర్కే బీచ్కి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే అభిమానులందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చేందుకు కానీ నేను ముందుగా ఏమైనా సమాచారం ఇచ్చారా? మన ఆంధ్రప్రదేశ్లో ఆర్కే బీచ్ అంటే విశాఖపట్నం అంటే బీచ్ అంటే విశాఖపట్నం. ఆ అందం వేరు, అక్కడ సాంప్రదాయం వేరు. అక్కడ అయితే చాలా బాగుండేది. మరి పోలీస్ శాఖ వారు అక్కడ పర్మిషన్ నిరాకరించారు. అయినప్పటికీ కూడా మేము ఎప్పటికప్పుడు సమాచారం అందించి మా అభిమానులందరినీ కూడా ఏయూకి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటేనే చాలు మొత్తం అందరూ అభిమానులందరూ కూడా వస్తూనే ఉంటారు. వేదిక ఏదైనప్పటికీ కూడా అభిమానులు అయితే మాత్రం అందరూ కూడా కేరింతలు కొట్టేందుకు సిద్ధమయ్యారని, అది ఆర్కే బీచ్ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కావచ్చు, ఎక్కడికైనా సరే మెగా అభిమానులు అయితే మాత్రం ఎక్కడికైనా రావడానికి సిద్ధం అంటూ అయితే మాత్రం తయారుగా ఉన్నారని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో డిపి నాయుడు.